ముందుగా ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు ముందుగా చూసుకున్నట్టయితే ఆదివాసుల గురించి చాలా ఇప్పుడున్న వాళ్ళకైతే ఎవరికి తెలీదు. చాలా చిన్న చిన్న గ్రామాలలో ఉంటారు. వాళ్ళకి ఎక్కువ ఫెసిలిటీస్ అనేవి ఉండవు. ఎడ్యుకేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ కానీ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు తక్కువ. ఎక్కువ అంటే రాజకీయ నాయకులు ఇప్పుడు ఓట్లు వేసుకుంటారు, గెలుస్తుర్రు అంతే. వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ అనేది చేస్తలేరు. వాళ్ళు ఇప్పుడు చేయాలి. వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే రాజకీయ నాయకులు అందరూ ఓట్లు అడుగుతారు, కానీ వాళ్ళకి ఏమీ ఫెసిలిటీస్ అనేది చెప్పడం జరుగుతలేదు. చిన్న చూపు చూడడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈరోజు ఆదివాస దినోత్సవం కార్యక్రమంగా ఈరోజు మాకు తెలిసిన విధంగా ఈరోజు మీడియా వాళ్ళకి చెప్తున్నాం. అయితే వాళ్ళకి కొంచెం ఫెసిలిటీస్ అనేవి రావాలి. వాళ్ళకి ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సిటీలో ఉంటాం కాబట్టి మనకేం తెలియదు. చిన్న చిన్న గ్రామాలలో వాళ్ళకి రోడ్లు ఉండవు, హాస్పిటల్స్ ఉండవు, సరైన సెక్యూరిటీ ఉండదు, ఇంకా ఎడ్యుకేషన్ కూడా ఉండదు. చాలా దూరం పాటు వెళ్ళి చదువుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే అవన్నీ కల్పించాలని అందరికీ తెలియజేస్తున్నాము. ఫారెస్ట్ను అంతం చేసి వాళ్ళకి ఫారెస్ట్ గురించి మొత్తం తెలియజేసేది కూడా వాళ్ళే. ఇప్పుడు ముందుగా చెప్పాలంటే పోలీసుల గురించి చెప్పాలి. వాళ్ళు ఇప్పుడు గిరిజనుల గురించి చెప్పి వాళ్ళని తక్కువ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇంకా చంపడం వంటివి ఎక్కువ చేస్తున్నారు. వేరే వాళ్ళు చేసే తప్పులకి వాళ్ళని శిక్షిస్తున్నారు. స్మగ్లింగ్ వేరే వాళ్ళు చేస్తుంటే వాళ్ళ మీదకి నొక్కేస్తున్నారు అక్కడ ఉన్నందుకు. అయితే దీనివల్ల వాళ్ళకి చాలా బాధ అనేది కలుగుతుంది. ఇందువలన వాళ్ళకి రక్షణ కల్పించాలి, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ అనేవి అందించాలి.